1813 చార్టర్ చట్టం నెక్స్ట్ యాక్ట్. దీని ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేసే అవకాశాలు కల్పించడం. అందుకని ముఖ్య నిబంధనలో వ్యాపార గుత్తాధిపత్య రద్దు అనేది ఉంటుందన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేసేశారు. తేయాకు వ్యాపారం మరియు చైనాతో వ్యాపారంలో కంపెనీ గుత్తాధిపత్యాన్ని మరో 20 సంవత్సరాలు కొనసాగింది. చైనాకు వ్యాపారానికి సంబంధించి తేయాకు వ్యాపారానికి సంబంధించి 20 years ఎక్స్టెండ్ చేశారు. అన్ని బ్రిటిష్ పౌరులకు భారతదేశంలో వ్యాపారం చేయడానికి మనకి అనుమతి అనేది లభించింది. విద్యాభివృద్ధి కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏటా 1 లక్ష రూపాయలు కేటాయించింది. ఇదే మోడర్న్ ఎడ్యుకేషన్కి ఫౌండేషన్ అయింది. తర్వాత క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి మత ప్రచారం చేసుకోవడానికి కూడా అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఎప్పుడంటే 1813 చార్టర్ చట్టం అప్పుడు అనుమతి ఇచ్చారు. కంపెనీ పాలనను మరొక 20 సంవత్సరాలు పొడిగించారు. స్థానిక ప్రభుత్వాలు ప్రజలపై పన్నులు విధించడానికి కూడా అధికారం అనేది ఇచ్చారు. మన క్రైస్తవ మిషనరీ